నమస్తే. వన్ ఆఫ్ ద ఫాండెస్ట్ మెమరీస్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, డెఫినెట్లీ మీరందరూ కూడా రిలేట్ చేసుకుంటారు. చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు, ఎస్పెషలీ పండుగలకి, అతి ముఖ్యంగా పూజలకి కొబ్బరికాయ కొట్టడం, ఆబ్వియస్లీ ఆ కొబ్బరి ముక్కల కోసం కజిన్స్ అందరం ఫైట్ చేయటం. కొబ్బరి ముక్కలో ఉండే టేస్ట్ కన్నా కూడా కొట్లాడి తీసుకునే ముక్కలో ఉండే మజానే వేరే. అండ్ సో అవర్ టాపిక్ టుడే ఈస్ కొబ్బరి, అతి ముఖ్యంగా పచ్చి కొబ్బరి. A lot of our diets, including our online program diet, it contains pachi kobbari as one of the first foods in the morning, first solid foods in the morning. Karanalu enti, what are the benefits that it gives you, and the science behind it మాట్లాడుకుందాం ఇప్పుడు. Talking about the vitamins and nutrients in కొబ్బరి, అతి ముఖ్యమైన పోషకం ఇందులో ఉన్న వాటిలో మ్యాంగనీస్, దాని తర్వాత కాపర్. ఈ రెండు మనకి మేజర్గా కొబ్బరి నుంచి వస్తాయి. వీటితో పాటుగా సెలీనియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్ అండ్ పొటాషియం. అండ్ కొబ్బరి నుంచి వచ్చే మ్యాంగనీస్ వల్ల మనకి జరిగే మేలు అంతా ఇంత కాదు. ఇన్ఫ్యాక్ట్ most of the nutritionists tell you that it is 75% of your daily requirement of manganese is given by that one bowl of కొబ్బరి ముక్కలు. అండ్ అది ఎలా తీసుకోవాలి, ఎలా కన్జ్యూమ్ చేస్తే మంచిది అనేది డిస్కస్ చేసుకునే ముందు విల్ టాక్ మోర్ అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇట్. టాకింగ్ అబౌట్ ద బెనిఫిట్స్, వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ ఈ, ఇలాంటి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ని మనకి కొబ్బరి తీసుకోవడం వల్ల వాటి అబ్జార్ప్షన్, బాడీలో వాటి యూటిలైజేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. అండ్ కొబ్బరిలో ఉండే ఈ మ్యాంగనీస్ వల్ల, మ్యాంగనీస్ ఇస్ మోస్ట్లీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ప్యాంక్రియాస్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్, ప్రీ డయాబెటిక్ కండిషన్, డయాబెటిక్ కండిషన్ ఉండే వాళ్ళకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది కొబ్బరి, పచ్చి కొబ్బరి దట్ ఈస్. అండ్ పచ్చి కొబ్బరి ఆప్షన్ లేనప్పుడు దెర్ ఆర్ అదర్ ఆప్షన్స్. మీకు డెసికేటెడ్ కోకోనట్ కూడా దొరుకుతుంది. సో దాన్ని కూడా యూ కన్జ్యూమ్ ఇట్ బై సోకింగ్ ఇట్ ఇన్ వాటర్ ఆర్ సో. పచ్చి కొబ్బరి రెగ్యులర్గా తినటం వల్ల ఇట్ హెల్ప్స్ యువర్ బాడీ టు యూటిలైజ్ అ లాట్ ఆఫ్ వైటమిన్స్ అండి. థయామిన్ కానీ, వైటమిన్ సి కానీ, వైటమిన్ ఈని కానీ, ఇలాంటి ముఖ్యమైన వైటమిన్స్ని బాడీ రైట్ వేలో యూటిలైజ్ చేసుకునేటట్టు. కోలిన్ ఈజ్ వన్ మోర్ న్యూట్రియంట్. అండ్ ఇలాంటి న్యూట్రియంట్స్ని, పోషకాలని బాడీ రైట్ వేలో అబ్జార్బ్ చేసుకొని రైట్ వేలో ఉపయోగించుకోవటానికి పచ్చి కొబ్బరి చాలా ఉపయోగపడుతుంది. పచ్చి కొబ్బరి వల్ల బ్రెయిన్ ఫంక్షన్ కూడా అమోఘంగా ఇంప్రూవ్ అవుతుంది. స్లీప్ బ్యాలెన్స్ సెట్ అవ్వడం కానీ, మంచి సెరటోనిన్ హార్మోన్ రిలీజ్ కానీ, ఇలాంటి వాటికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అండ్ బై నౌ ఐఎమ్ ష్యూర్ you can understand the reason why our early morning food contain కొబ్బరి. అండ్ కొబ్బరి కొట్టేటప్పుడు కూడా సర్టన్ అమౌంట్ ఆఫ్ వాటర్, అంటే మనం కొబ్బరికాయని ఇట్లా ఊపినప్పుడు మనకి ఆ సౌండ్ రావాలి. అండ్ ఆ సౌండ్ని బట్టి దే సే, ఎల్డర్స్ టెల్ యూ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ బ్రేకింగ్ ఇట్ బిఫోర్ గాడ్ ఆర్ నాట్. దానికి కారణం బేసిక్గా ఏంటంటే 3/4 అమౌంట్ ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు కొబ్బరిలో మనకి ఆ కొబ్బరి ఫామ్, అంటే పచ్చి కొబ్బరి దాని ఫ్లెష్ రైట్ వేలో ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయిన ఫ్లెష్, అంటే ఆ లేతగా ఉండే ఫ్లెష్లో ఇప్పుడు మనం మాట్లాడుకునే పోషక విలువలు కొద్దిగా తక్కువ ఉంటాయి. ఈ చక్కగా ఫామ్ అయిన కోకోనట్ ఫ్లెష్లో మనం మాట్లాడుకున్న న్యూట్రియంట్ వాల్యూస్ రైట్ అమౌంట్స్లో ఉంటాయి. అందుకని అది బ్రేక్ చేసిన తర్వాత మనమే కదా తింటాం. అందుకని ఇలా బ్రేక్ చేయాలి, ఈ స్టైల్లో, ఈ స్టైల్లో ఉన్న కొబ్బరికాయ ఈ విధంగా అయితే రైట్, ఈ విధంగా అయితే రాంగ్ అని చెప్పడం జరిగింది. అండ్ దెర్ ఆర్ మెనీ సచ్ థింగ్స్. అండ్ వైటమిన్ డి పచ్చి కొబ్బరిలో లేకపోవచ్చు, కానీ పచ్చి కొబ్బరి మనం రైట్ అమౌంట్స్లో కన్జ్యూమ్ చేస్తే వైటమిన్ డి అబ్జార్ప్షన్ని, అది డి
వైటమిన్ మన బాడీలో అబ్జార్బ్ అవ్వాలంటే ఇట్ హ్యాస్ టు గెట్ కన్వర్టెడ్ ఇంటూ D3. ఆ D2D3 కన్వర్షన్ని కూడా ఈ కొబ్బరిలో ఉండే సర్టన్ న్యూట్రియంట్స్ దే హెల్ప్ దిస్ D2D3 కన్వర్షన్. ఇలాంటి బోల్డ్ అని బెనిఫిట్స్తో పాటుగా కొబ్బరి తీసుకోకూడదు అని చెప్పడానికి అతి ముఖ్యమైన కారణం లాట్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇన్ ఇట్. అన్డౌటెడ్లీ కొబ్బరి హ్యాస్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇన్ ఇట్, కానీ 90% ఆఫ్ దోస్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆర్ in the form of medium chain fatty acids. ఈ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్కి అండ్ రెగ్యులర్గా సాచురేటెడ్ ఫ్యాట్స్లో లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్తో ఉన్న సాచురేటెడ్ ఫ్యాట్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే దే గెట్ అబ్జార్బ్డ్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్ అండ్ అది ఎనర్జీగా యూటిలైజ్ అవ్వడానికి, అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే ఫ్యాట్ ఫాస్ట్గా బర్న్ అయిపోతుంది. అలాంటి ఫ్యాట్ ఫాస్ట్గా బర్న్ అయిపోతుంది. ఇట్ గెట్స్ యూటిలైజ్డ్ యాజ్ ఎనర్జీ ఫాస్టర్ దాన్ ద సాచురేటెడ్ ఫ్యాట్ దట్ కమ్స్ ఫ్రమ్ దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్. సో 90% ఆఫ్ ద సాచురేటెడ్ ఫ్యాట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్. కాబట్టి మనకి మొబిలైజేషన్ ఈజ్ ఈజీ. అగైన్ ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఫ్యాట్ మొబిలైజ్ అవ్వదు బాడీలోంచి. మనం వాడుక భాష కోసం ఫ్యాట్ మొబిలైజ్ చేస్తుంది అని మాట్లాడుకుంటాము. ఫ్యాట్ గెట్స్ యూజ్డ్ అప్ యాజ్ ఎనర్జీ అండ్ మన వాడుక భాషలో దాన్ని మొబిలైజేషన్ అని అనుకుంటూ ఉంటాము. సో ఇలా మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ రూపంలో ఉన్న ఫ్యాట్ తొందరగా ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోతుంది, తొందరగా బర్న్ అయిపోతుంది. కాబట్టి మనకి రెగ్యులర్గా యానిమల్ నుంచి వచ్చే ఫ్యాట్తో కంపేర్ చేస్తే ఈ ఫ్యాట్ మనకి అంత హామ్ చేయదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ట్రైగ్లిసరైడ్స్ కానీ డయాబెటిక్ కండిషన్ కానీ ప్రీ డయాబెటిక్ కండిషన్ కానీ ఉన్నవాళ్ళు అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు దీన్ని తీసుకోవాల్సిన విధానం ఏంటంటే, ఫుడ్ తర్వాత అంటే హెవీగా ఫుడ్ కన్జ్యూమ్ చేసిన తర్వాత తీసుకోవడం అలా చేయకుండా మ్యాక్సిమం పరగడుపుని తీసుకోవాలి. ఆఫ్టర్ సమ్ లిక్విడ్స్ యూ కెన్ హ్యావ్ ఇట్. సాలిడ్ ఫుడ్ ఏమీ లేకముందు ఇఫ్ యూ కెన్ టేక్ 1 bowl ఆఫ్ కోకోనట్, అసలు దీని బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కాదు. అండ్ రోజు ఇఫ్ యూ టేక్ దట్ వన్ బౌల్ ఆఫ్ కోకోనట్ చంక్స్, చిన్న మీడియం సైజ్ బౌల్ ఆఫ్ కోకోనట్ చంక్స్ ఇన్ ద మార్నింగ్ ఫర్ ద నెక్స్ట్ 21 days, వీక్లీ 5 to 6 days తీసుకున్న బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఫర్ ద పీపుల్ విత్ హెవీ ట్రైగ్లిజరైడ్ అండ్ కన్సర్న్స్ లైక్ దిస్ కొంచెం క్వాంటిటీ తగ్గించి తీసుకోండి. ఆర్ మీ డైటీషియన్ పర్యవేక్షణలో తీసుకుంటే యూ కెన్ టేక్ ఇట్ ఫర్ ద ఎంటైర్ 6 days or 7 days. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ 3 weeks, ఎందుకంటే ఏదన్నా చిన్న చితక కన్సర్న్స్ వస్తే ఇమీడియట్లీ దే విల్ పిచ్ ఇన్ అండ్ దే విల్ హెల్ప్ యూ. దీనివల్ల వచ్చిందా రాలేదా అని చెక్ చేసి ఒకవేళ దీనివల్ల రాలేదంటే ఏం కరెక్షన్స్ చేసుకోవాలో చెప్తారు వాళ్ళు. సో అట్లా పర్యవేక్షణలో చేయండి, ప్రొఫెషనల్ పర్యవేక్షణలో. అండ్ ఇలాంటి బోల్డ్ అనే ఫుడ్స్ మనం రోజు చూస్తూ అసలు దాన్ని కేర్ కూడా చేయని బోల్డ్ అనే ఫుడ్స్ అసలు బ్రహ్మాండమైన ఉపయోగాలు ఇచ్చే ఫుడ్స్ ఉన్నాయి మనకి. కోకోనట్ ఆల్సో ఇంప్రూవ్స్ బోన్ హెల్త్. అగైన్ దిస్ గుడ్నెస్ ఇస్ అట్రిబ్యూటెడ్ టు ద మ్యాంగనీస్ కాంటెంట్ ప్రెజెంట్ ఇన్ ఇట్. అండ్ ఇది కాకుండా బోల్డ్ అన్ని స్కిన్ డిసీజెస్ని కూడా హీల్ చేస్తుంది కోకోనట్. అండ్ చాలామంది ఒక 3 weeks కోకోనట్ తీసుకున్న తర్వాత I will not say that this particular skin disease is healed by this. సో మేము కోకోనట్ ఇవ్వటం వల్ల వీళ్ళకి ఇది హీల్ అయింది ఇది హీల్ అయింది అని నేను చెప్పను. అలా చెప్తే అక్రాస్ ద వరల్డ్ అందరికీ ఉన్న ప్రాబ్లమ్స్ని జస్ట్ ఈ కెమెరా ద్వారా నేను చూసి మాట్లాడేసి చెప్పేసిందని అవుతాను. ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ టు టాక్ అబౌట్ ద కన్సర్న్స్, బట్ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు టెల్ యూ మై ఎక్స్పీరియన్స్ అవుట్ హియర్. చాలామంది ఆల్రెడీ ప్రోగ్రామ్ జాయిన్ అయిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు రిలేట్ చేసుకోగలుగుతారు. దే యూస్ టు టెల్ అస్ అసలు మ్యాజిక్ లాగా ఒక ఈ పర్టికులర్ ప్యాచ్ మాయమైపోయింది అని చెప్పి. యూ కెన్ కంఫర్టబుల్లీ లిబరలీ attribute it to your consumption of coconut. స్కిన్ ఎప్పటి నుంచో ఉన్న స్కిన్ డిసీజెస్ ఆర్ అన్డయాగ్నోస్డ్ డిసీజెస్ ఊరికే అట్లా మచ్చలాగా ఉండిపోయింది, స్కిన్ని హీల్ చేస్తుంది ఇది. సో అలాంటివి తగ్గే అవకాశం కూడా ఉంది. అగైన్ దిస్ ఇస్ నాట్ యువర్ మెడికల్ ప్రిస్క్రిప్షన్
టు సీ దోస్ రిజల్ట్స్. ఏ స్కిన్ కన్సర్న్ ఉన్నా నేను కోకోనట్ తినేస్తాను, నా స్కిన్ కన్సర్న్ సెట్ అయిపోతుంది. నో, అలా కాదు. నాట్ ఓన్లీ దిస్, మనం సూపర్ ఫుడ్ సిరీస్లో మాట్లాడుకునే ఏ ఫుడ్ కూడా మీకు ఆ ఒక్క ఫుడ్ తినటం వల్ల ఇప్పుడు నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ వచ్చేవి. బట్ ది ఐడియా బిహైండ్ డూయింగ్ దిస్ సూపర్ ఫుడ్ సిరీస్ ఫర్ యూ is to tell how our traditional and ఎవ్రీడే మనం చూసే ఫుడ్స్, మన కళ్ళ ముందు కనపడే ఫుడ్స్, అండర్ రేటెడ్గా ఉన్న ఫుడ్స్ ఎంత ఉపయోగపడతాయి మనకి అని తెలిస్తే ఈజీగా వీ కెన్ కన్జ్యూమ్ ఇట్. కాబట్టి అండ్ యూ కెన్, ఇది బెస్ట్ వే టు కన్జ్యూమ్ ఇట్. ఎందుకంటే కోకోనట్లో హీట్ సెన్సిటివ్ న్యూట్రియంట్స్ కొన్ని ఉంటాయి. సో టూ మచ్ డీప్ ఫ్రై చేసుకుని దాన్ని తీసుకోవటం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు కొంచెం తక్కువ ఉంటాయి. స్కిన్ని బాగా హైడ్రేట్ చేస్తుంది, మంచి వాటర్ కాంటెంట్, బ్రహ్మాండమైన ఫైబర్ కాంటెంట్ ఉన్నది కోకోనట్. అండ్ కాన్స్టిపేషన్ రిలీఫ్కి కానీ, ఓవరాల్గా ఇంటెస్టైన్స్ని క్లీన్ చేయటం కానీ, డైజెస్టివ్ సిస్టమ్ మీద మంచి ఇంపాక్ట్ చూపించడానికి కానీ, ఇలాంటి వాటికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. చిన్న అమౌంట్స్ ఆఫ్ కాపర్ కూడా ఉండటం వల్ల డైలీ ఇంటేక్కి ఒక 30-35% ఆఫ్ కాపర్ కూడా మనం తీసుకునే ఆ బౌల్లో వచ్చేస్తుంది. కాపర్ సరిగ్గా లేకపోవటం వల్ల, కాపర్ నిల్వలు మన బాడీలో సరిగ్గా లేకపోవటం వల్ల మనకి ఒకవేళ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ దీనివల్ల వస్తే కొన్నిసార్లు థైరాయిడ్ హీల్ అవ్వటానికి కూడా ఉపయోగపడుతుంది. సో దీస్ ఆర్ సమ్ వండర్ఫుల్ బెనిఫిట్స్ ఆఫ్ కోకోనట్. అండ్ ట్రైగ్లిజరైడ్స్, ఇట్లాంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇలా ఉన్నవాళ్ళు మాత్రం ఇందాక చెప్పినట్టు డాక్టర్, డైటీషియన్, ఒక ప్రొఫెషనల్ సూపర్విజన్లో యూ కెన్ కన్జ్యూమ్ దిస్. అండ్ అలాగే పిల్లలకి వారానికి 3 నుంచి 4 రోజులు ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ది అదర్ కొద్దిగా పరగడుపున, ఎంత వీలైతే అంత ఖాళీ కడుపున, పరగడుపున కాకపోయినా అట్లీస్ట్ ఖాళీ కడుపున, మరీ ఫుడ్ తినంగానే పెట్టడం అట్లా కాకుండా కొంచెం ఖాళీ కడుపులో పెడితే వైటమిన్ అబ్జార్ప్షన్ బ్రహ్మాండంగా ఉంటుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది, దే విల్ బికమ్ ఫిట్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది. అండ్ మ్యాంగనీస్ మంచి అమౌంట్స్లో ఉంటుంది కాబట్టి బోన్ హెల్త్ చాలా బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అవుతుందండి. సో ఇన్ని ఉపయోగాలున్న కొబ్బరిని మనం ఈజీగా దొరికే కొబ్బరిని హాయిగా కన్జ్యూమ్ చేసి ఒక 3 వీక్స్ ట్రై చేసి ఇప్పుడు చెప్పిన స్టైల్లో బెనిఫిట్స్ చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.